మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా కుక్కలు ఇక్కడ కొయ్యటానికి వచ్చాయి. వీటన్నిటిని కోసి ఇక్కడ కేజీ లెక్కలో అమ్ముతారు. ఇవ్వండి, ఇదంతా కూడా కుక్క మాంసం. ఇవ్వండి కుక్క కాళ్ళు. ఓకే ఓకే, ఇవ్వండి ఇవన్నీ కూడా కప్పలు, వాళ్ళు తింటారంట. ఇవేమో తెల్లవి ఎలుకలు, అవేమో బాతులు, ఇవేమో కుందేళ్ళు, ఇవేమో పూరేళ్ళు లేదా సంథింగ్ కౌజులు. ఇవన్నీ ఎండిపోయిన చేపలు, నాటుకోళ్ళు, ఇవి కూడా ఎలుకలే, తెల్లెలుకలు, ఈ పూరేళ్ళు, పావురాళ్ళు, నాటుకోళ్ళు. ఇదిగో ఇవి ఒక టైప్ ఎలుకలు, ఇవి కూడా తింటారు. ఇవి కూడా పూరేళ్ళు. ఎందుకంటే కప్పలు ఇలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇదిగోండి ఇప్పుడే తెచ్చారు. పాప మా సిస్టర్ గారు అన్నీ కట్టి పెడుతున్నారు. గోందూరు గప్పలు. ఇది మేము చూసి తేనెపట్టు అనుకున్నాం. తేనెపట్టు కాదు, దీని లోపల ఉండే ఆ తెల్లటి పురుగులు తింటారంట వాళ్ళు కర్రీ చేసుకొని. ఇదిగోండి అవి ఇలా ఉంటాయి. చాలా బాగుంది. ఇదిగోండి అవేమో చిన్న కప్పలు, ఇవేమో గోందూరు గప్పలు, ఇవేమో ఇంకా చిన్న కప్పలు, ఇవేమో నత్తలు. లోపల గవ్వలు పగలు కొడితే నత్తలు ఉంటాయి అనుకుంటా. దావీదు తనయా నన్ను దాటిపోకయా, నలిగియున్నానయా నజరేయుడా, కృంగియున్నానయా కృప చూపవా. దావీదు తనయా నన్ను దాటిపోకయా, నలిగియున్నానయా నజరేయుడా, కృంగియున్నానయా కృప చూపవా. దావీదు తనయా నన్ను దాటిపోకయా. చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా, కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా.
కావుమా నీ మనవిని ఆలకింతునని నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడవయా నన్ను దాటిపోకుమయా దావీదు తనయా నన్ను దాటిపోకయా నలిగియున్నానయా నజరేయుడా కృంగియున్నానయా కృప చూపవా దావీదు తనయా నన్ను దాటిపోకయా నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ నాపై చూపి నా కనులు తెరచి నాలోని చీకటి తొలగించి నీ వెలుగుతో నన్ను నింపితివే పారవేసితి నా వస్త్రము నీతో నడిచేదనా ప్రభువా దావీదు తనయా దయ చూపినావయా స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా స్తుతింతునేసయ్యా స్తోత్రార్హుడా పూజింతునేసయ్యా పూజార్హుడా దావీదు తనయా దయ చూపినావయా మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ
వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన
దాసుని దర్శించుము దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము క్షయమైన ఈ మంటి దేహం సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి సంఘమనే మందలు ఓ మంచి కాపరి సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు చూడండి ఇదంతా నాగాలాండ్ లోకల్ వెజిటేబుల్ మార్కెట్ కింగ్ సిల్లీ అంటారు అనమాట కింగ్ సిల్లీ చాలా కారంగా ఉంటుంది ఓకే పచ్చిమిరపకాయలు నాగాలాండ్ పచ్చిమిరపకాయలు చాలా కారం ఎక్కువ ఉంటుందంట నాగా వంకాయ అండి మీరు ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా కుక్కలు ఇక్కడ కొయ్యటానికి వచ్చాయి వీటన్నిటిని కోసి ఇక్కడ కేజీ లెక్కలో అమ్ముతారు చాలా ఉన్నాయి కదా పక్షులు ఇది అదేనా ఇది అదేనా యా జస్ట్ మెమరీ పర్పస్ టూరిస్ట్ నో 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 పాస్టర్ జస్ట్ విజిటింగ్ నాగాలాండ్ మార్కెట్ ఇదిగోండి ఇదంతా కూడా కుక్క మాంసం ఇదిగోండి కుక్క కాళ్ళు ఓకే ఓకే ఇదిగోండి ఇవన్నీ కూడా కప్పలు వాళ్ళు తింటారంట పబ్లిసిటీ చేయడం అవునవునవును ఇదిగోండి ఇవేమో తెల్లవి ఎలుకలు అవేమో బాతులు ఇవేమో కుందేళ్ళు ఇవేమో పూరేళ్ళు లేదా సంథింగ్ కౌజులు ఇవన్నీ ఎండిపోయిన చేపలు నాటుకోళ్ళు ఇవి కూడా ఎలుకలే తెల్లెలుకలు ఈ పూరేళ్ళు పావురాళ్ళు నాటుకోళ్ళు ఎండిపోయిన మష్రూమ్ డ్రై కాదులే మామూలుగానే ఇవి నాటు మష్రూమ్స్ నాగాలాండ్ మష్రూమ్స్
ఇదేంటి తేనె పట్ట ఇది? తేనె పట్టు. అది పురుగులు తింటారేమో. అంతేగాని తేనె కాదు. తేనె ఉండదు. ఓకే, ఇది మేము చూసి తేనె పట్టు అనుకున్నాం. తేనె పట్టు కాదు. దీని లోపల ఉండే ఆ తెల్లటి పురుగులు తింటారంట వాళ్ళు కర్రీ చేసుకొని. ఇవ్వండి, అవి ఇలా ఉంటాయి. చాలా బాగుంది. అన్నా ఇవి నత్తలా? ఇవి నొత్తుకున్నాను. ఇవ్వండి, అవేమో చిన్న కప్పలు, ఇవేమో గోందూరు కప్పలు, ఇవేమో ఇంకా చిన్న కప్పలు, ఇవేమో నత్తలు. లోపల గవ్వలు పగలు కొడితే నత్తలు ఉంటాయి అనుకుంటా. ఇవ్వండి, ఇవి ఎండి మిరపకాయలు, ఇవేమో పండు మిరపకాయలు, ఇవేమో నిమ్మకాయలండి. నిమ్మకాయలు చూడండి, పెద్ద ఆవకాడో ఉన్నట్టున్నాయి. అన్ని రకాల పిండులు. లోకల్ రైసెస్ ఇవి. లోకల్ రైసెస్ అన్నది. ఎన్ని రకాలు ఉన్నాయి రైస్ కూడా. లోకల్ బ్లాక్ రైస్, రెడ్ రైస్. లోకల్ రైసెస్ అన్నది. అన్న ఇవేం పిల్లలు అన్న? ఇవి చిన్న చిన్న ఎలుక పిల్లలు. ఇదిగో ఇవి ఒక టైప్ ఎలుకలు. ఇవి కూడా తింటారు. కమ్చి కోడ్లు. ఇవి కూడా పూరేలు. అవును అవును. కప్పలు ఇలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇదిగోండి, ఇప్పుడే తెచ్చారు. పాప మా సిస్టర్ గారు అన్నీ కట్టి పెడుతున్నారు గోందూరు కప్పలు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నీడనిచ్చి అంతా నీవై ఆదుకున్నావు. నేరారోపణ చేసి నిందలు మోపారు. నేరారోపణ చేసి నిందలు మోపారు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దయతో దగ్గర నిలచి ప్రాణమంతా ధారపోసినావు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. దుమారం రేపి దుర్మార్గముగా రెల్లును గుచ్చారు. గొప్పగా కాపరి గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి? సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు.
నాలాగే గడ్డం పెంచావు, నాలాంటి రంగే ఉంది నీకు కూడా. వాళ్ళు కూడా చూసి ఉంటాను అనుకుంటాను. కారు చూసి నేను అడిగాను మా వాళ్ళని, మల్లికార్జున అదే ఆ గాడి నేను చూసాను. మీ గాడి ఒకసారి ఒకరు డామేజ్ చేశారు, అన్ని కూడా నేను అన్ని చూసి రేపు వస్తారుగా చర్చికి? ఆదివారం పని చేస్తారా, సెలవు పెట్టి వచ్చేస్తారా? ఆదివారం పని మార్నింగ్ వెళ్తారు, ఫస్ట్ చేసుకొని నైట్ అంటే సర్వీస్ మిస్ అవ్వకూడదని 3 గంటలకి. సరే అన్న, రేపు రండి, బాగా మాట్లాడుకుందాం. అక్క వందనాలు అక్క, కొంచెం భోజనాలు పెట్టారు, మీరు మా ఇంటికి రాలేరు, మేము మీకు పెట్టలేము. రేపు చెప్తా. సరేనక్క, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా బాధ తీరిపోయింది. నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది, నీవు చూపిన కృపలపైన కొరడా చేరింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. పెంచిన వాత్సల్యం నీపైనే ముళ్ళను పరిచింది. క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది. క్షమించమని నా సహనం పైనే చెళ్ళుమని పెంచింది. దయాదాక్షిణ్యం కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. ఆ దయాదాక్షిణ్యమును కొయ్య సిలువపై వ్రేలాడగొట్టింది. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. గొప్పగా ఓ కాపరి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి, గాయములే తప్ప నీకు మిగిలిందేమిటి. సంఘమనే మందలు ఓ మంచి కాపరి, సుఖమును విడచి కష్టముల కోర్చి మందను పెంచి దీవించినావు. లోకమనే యాత్రలో విశ్వాసమనే నా తోనేలు. లోకమనే యాత్రలో విశ్వాసమనే నా తోనేలు ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు నాగాలాండ్ భోజనం తింటున్నాం. అక్కోళ్ళు అన్నోళ్ళు మనకు తెలియదు, పాపం పాస్టర్ గారు వాళ్ళు బిలీవర్స్, వాళ్ళు చాలా మంచి బిలీవర్స్ అంతా. వాళ్ళు ప్రేమించి ఈరోజు విందుని ఏర్పాటు చేశారు. ఈ అయితే కొద్దిగా నాకైతే విచిత్రంగానే ఉన్నాయి, కానీ చాలా టేస్ట్ ఉంటాయంట. పాపం వాళ్ళు అభిమానులు చేశారు. చికెన్ కర్రీ, ఇంకా ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు, డ్రై ఫిష్ పచ్చడి అంట. ఇదైతే ఫస్ట్ టైం లైఫ్ లో
కానీ అద్భుతంగా దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించాలి. ఎవరో పాపం తెలియదు, దేవుని ప్రేమను బట్టి మంచి భోజనం పెట్టారు. థ్యాంక్ యూ, మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ ఇంచోన్, సిస్టర్ సుష్మిత, వీళ్ళిద్దరు నాగాలాండ్ వాళ్ళు. ఈరోజు వాళ్ళ ఇంట్లో భోజనం. థ్యాంక్ యూ, వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మేము నార్త్ ఈస్ట్ మిషనరీ ట్రిప్లో భాగంగా ఈరోజు నాగాలాండ్కి రావడం జరిగింది. ఒక తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో ఒక తెలుగు పాస్టర్ గారి దగ్గర నేను నుంచి ఉన్నాము. అది అద్భుతకరం, దాని గురించి మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మెయిన్ మనకి నాగాలాండ్లో మనకి ఇప్పుడు క్యాపిటల్ లాగా వాడబడుతున్న ఈ దిమ్మాపూర్ అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ అతిపెద్ద మందిరంగా ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్ ఉంది. ఇది ఏ బాప్టిస్ట్ చర్చ్ అంటే యాక్చువల్గా నాగాలాండ్లో 16 తెగలు ఉంటాయి, 16 జాతులు, వీళ్ళంతా కూడా ట్రైబల్స్. ఇది ఆవో ట్రైబల్కి సంబంధించిన చర్చ్ అనమాట. దిమ్మాపూర్ ఆవో బాప్టిస్ట్ చర్చ్లో ఉన్నాం. చాలా పెద్దది. ఇంత పెద్ద చర్చ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే చాలా పెద్దవి ఉన్నాయి కానీ
ఇట్లా ఒక సినిమా థియేటర్ లాగా లేకపోతే ఒక పార్లమెంట్ హౌస్ లాగా లోపలైతే చాలా బాగుంది. అసలు దేవుని పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉండటం చాలా ఆశీర్వాదకరం. 99% క్రిస్టియన్గా ఉండే స్టేట్ ఇండియాలో ఇది ఒక్క స్టేటే ఉంది, నాగాలాండ్. అయినప్పటికీ పెద్దవాళ్ళంతా బాగానే ఉన్నారు, కానీ పిల్లలంతా కూడా కొంచెం డ్రగ్స్ అది ఇది అడిక్ట్ అయిపోతున్నారు. మీరంతా కూడా ఈ రాష్ట్రం కోసం ప్రార్థించండి. ఈ రాష్ట్రంలో అనేక మంది మిషనరీలు తయారు చేయబడాలి, అనేక మంది పరిచర్యను బలంగా సాగించాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు, నా తండ్రి నా కొరకి సిద్ధపరచుచున్నాడు. ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడో, ఎదురు చూచుచున్నాను ఆ ఘడియ ఎప్పుడో. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. 24 పెద్దలతో 4 జీవుల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింతును. అదిగో సీయోను పట్టణము, నా మహారాజు నివసించు సామ్రాజ్యము. అదిగో సీయోను పట్టణము. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. ఆ పట్టణములో గొర్రె పిల్లై దీపమై వెలుగును. తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే, తేజోవాసుల నిత్య స్వాస్థ్యమదియే. అవధులు లేని ఆనందగానాలు, అవధులు లేని ఆనందగానాలు. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము. రమ్యమైన ఆ నగరమే నా కళల సామ్రాజ్యము.
ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సలసిపోయి సొమ్మసిల్లియుంటిని. ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై ఉండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చితిని. నా కన్న తండ్రివై యేసయ్యా, నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా. నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా.